ఏపీలో ఎన్నికలు జరుగుతున్న 3 రాజ్యసభ సీట్లను కూటమి కైవసం చేసుకోనుంది. 3 అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. 3 సీట్లలో 1 బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. బీజేపీ నుండి మరొకసారి రాజ్యసభకు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యను ఖరారు చేశారని సమాచారం. గతంలో వైసీపీ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు కృష్ణయ్య. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి మరొక 4 ఏళ్ల సమయం ఉన్న ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం చర్చగా మారింది. అయితే బీజేపీ ఒప్పందంలో భాగంగానే ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారని చెబుతున్నారు. ఇక టీడీపీ కోటా నుండి బీద మస్తాన్ రావుకు అవకాశం ఇస్తారని అంటున్నారు. బీద కూడా ఇటీవలే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. 3వ సీటుపై ఇంకా క్లారిటీ లేదు. జనసేనకు ఇస్తే నాగబాబును పెద్దల సభకు పవన్ పంపిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే అంశాలు ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రాజ్యసభ సభ్యులుగా బీద మస్తానరావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ 3 రాజ్యసభ రాజీనామా చేసినప్పుడే ఆ వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసామని తెలియబడ్డారు. అప్పుడే సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆ ప్రక్రియలోనే జీ న్యూస్ కూడా చెప్పింది, రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఆ టీడీపీ తరఫున గానీ ఎన్డీఏ కూటమి తరఫున గానీ మరలా వీరు బరిలోకి దిగుతారు, వారి కోసమే ఈ రాజీనామా పర్వాలంటూ కూడా కొనసాగించారు. మొత్తంగా చూసుకుంటే మరొకసారి ఆ జీ న్యూస్ చెప్పింది అక్షరాల సత్యమైంది. ఎవరైతే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు బీజేపీ తరఫున రాజ్యసభ సీటు కేటాయించినట్టు అర్థమవుతుంది. ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోనే సంచలనమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ బీసీ సంఘం తరఫున గత దశాబ్దాలుగా పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు పక్క టీడీపీ గానీ ఇటు పక్క జనసేన గానీ అంగీకరించి ఆర్ కృష్ణయ్యకు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆ రాజ్యసభ సభ్యునిగా గౌరవంగా పంపించాలని గౌరవ సభకు కోరుతున్న నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అనుకోని రీతిలో అనుకోని ఆ విధంగా పావులు కదుపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైతే వైసీపీ పార్టీని ఆ చావు దెబ్బ కొట్టి మళ్ళా కోలుకోలేకుండా చేసే ప్రక్రియలో భాగంగా ఎవరైతే ఆ బీసీ సంబంధించిన నాయకుడు ఆర్ కృష్ణయ్యను ఆ బీజేపీలో చేర్చుకొని ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా ఇవ్వడంతో ఒకసారిగా బీసీలంతా కూడా ఆ బీజేపీ పార్టీ వైపు తిరిగే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్యకు 2 తెలుగు రాష్ట్రాలలో మంచి ఆ బీసీ సంఘంలో గానీ బీసీ నాయకులలో గానీ బీసీ కార్యకర్తల్లో గానీ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాగే ఆయనకి సంబంధించి మంచి గౌరవ మర్యాదలు కూడా బీసీ సంఘాల్లో ఉన్న నేపథ్యం. ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం స్థాపించి బీసీ సంఘంతో అనేక పోరాటాలు చేశారు, అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్ కృష్ణయ్య బీసీ సంఘ నేత అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున 3 సీట్లలో 1 చంద్రబాబు రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యకి బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్యకి ఇవ్వాలని ఖరారు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి రాజ్యసభకి ఎన్నికైన ఆర్ కృష్ణయ్య ఆ గతంలో ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి రాగానే తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి మరో 4 ఏళ్ల సమయం ఉన్నా గానీ ఆర్ కృష్ణ రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారిన అంశం. అయితే ఆ బీజేపీ ఒప్పందంతోనే భాగంగానే ఆర్ కృష్ణయ్య పదవికి రాజీనామా చేశారని చెప్తున్నారు. ఇక టీడీపీ కోట నుంచి ఆ బీద మస్తాన్ రావుకి మరలా అవకాశం ఇస్తారనే పెద్ద ఎత్తున టాక్ నడుస్తున్న అంశం. అలాగే ఇటీవలే బీద కూడా ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే 3వ సీటుపై ఆ క్లారిటీ రానప్పటికీ ఖచ్చితంగా 3వ రాజ్యసభ సీటు ఆర్ కృష్ణయ్యకి కేటాయించారు, బీద మస్తానరావు కేటాయించారు. మిగిలిన మోపిదేవి వెంకటరమణకే ఇస్తారా, లేకపోతే ఏదైతే ఆ ఎన్నో ఏళ్ల నాటి కళ నాగబాబు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అని వేచి ఉన్న
ఆ నేపథ్యంలో నాగబాబుకు కేటాయిస్తారండి సంసిద్ధంలో నెలకొన్న అంశం. అయితే ఆ కొంత మేరకు మనకు అందిన సమాచారం మేరకు నాగబాబుని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజ్యసభ ఇచ్చి ఆ రాజ్యసభలో అడుగు పెట్టేలాగా చేయాలని ప్రయత్నం కూడా కొనసాగిస్తున్న నేపథ్యం. ఈ మేరకు ఇటు పక్క బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గత 4 రోజుల క్రితం ఢిల్లీ పర్యటన వెళ్లారు. ఢిల్లీ పర్యటన వెళ్లి 4 రోజులు ఆ ఢిల్లీలో పర్యటించిన నేపథ్యంలో కూడా అక్కడ ఆ బీజేపీ పెద్దలు అమిత్ షా గాని ఆ ప్రధాని నరేంద్ర మోడీతో గాని ఇరువురితో చర్చించి తన అన్నయ్య నాగబాబుని ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని కూడా ఆయన అక్కడ ఒప్పందం చేసుకొని వచ్చినట్లు కూడా అర్థమవుతా ఉంది. వారు ఆ ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా సూచించిన సూచన మేరకు నాగబాబుకి ఆ రాజ్యసభ సీటు ఇవ్వాలని చూస్తున్న నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే ఇటు బీదా మస్తాన్ రావు తన రాజ్యసభ తనకు రాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగే ఆర్ కృష్ణ అయితే తనకు రాబోతుందని కూడా మనకు తెలుస్తోంది. అయితే మోపిదేవి వెంకటరమణ ఆ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఒక పక్క నాగబాబుని రాజ్యసభకు పంపిస్తారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే నాగబాబుని రాజ్యసభకు పంపించాలని కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యం. ఎవరు వెళ్తారనేది మాత్రం సంసిద్ధంగా మారింది, ప్రశ్నార్థకంగా మారింది. దీనిలో మరొక ట్విస్ట్ ఉంటుందా, సంచలనం ఉంటుందా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే రాజ్యసభ ఉప ఎన్నికల స్థానాలకు సంబంధించి అయితే ఎన్డీఏ కూటమి పూర్తి 90% పూర్తి క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా మిగతా 10% కి సంబంధించి ఇటు మోపిదేవి వెంకటరమణకి ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ నాగబాబు కోరిక మేరకు నాగబాబు రాజ్యసభలో అడుగు పడతారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. హేమబిందు. ఓకే నాగేశ్వరరావు.